బాలయ్య బాబు స్ట్రెంత్ ఎప్పుడు ఉంటుంది ఆయనకి, దాని గురించి ఎప్పుడు డిస్కషన్ లేదు. కానీ ఇప్పుడు ఈ జెన్జీ క్రౌడ్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ 35s లో మల్టీప్లెక్స్ లోనే హైదరాబాద్ లో ఈ మల్టీప్లెక్స్ బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళు కూడా బాలకృష్ణ గారి సినిమా ఇంత స్టైలిష్ గా తీసారంటే డిస్కస్ చేసుకుని థియేటర్కి రావాలనే ఉద్దేశంలోనే ఈ మిగతా టెక్నికాలిటీస్ మీద అంత స్ట్రెస్ చేసాం. టెక్నికాలిటీస్ అంటే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఒకటి తమన్ గారు, ఇంకోటి విజయ్. బాలకృష్ణ గారికి చాలా మంచి క్లాసిక్ మాస్ సినిమా తీయాలి, అలా అని ఎక్స్పెరిమెంట్ చేసి డాక్యుమెంటరీ చేయకూడదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పి మళ్ళీ ప్రొడ్యూసర్కి డబ్బులు రాని సినిమా చేయకూడదు అనేది నా ఇంటెన్షన్. సో మనోడు కూడా ఏంటంటే యంగ్స్టర్ అవటం వల్ల ఏంటంటే వరల్డ్ ఫిల్మ్స్ అన్నీ తెలుసు ప్రొడ్యూసర్కి, జైలర్, విక్రమ్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ ఎంజాయ్ చేస్తుంటారు. సో విజయ్ కార్తిక్ కన్నన్ గురించి టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడాను, వెంటనే మరో టచ్లోకి వెళ్ళిపోయాడు వంశీ గారు. టచ్లోకి వెళ్ళిపోయి వెంటనే చాలా స్పీడ్, నెక్స్ట్ డే ఫ్లైట్ వేసి పిలిపిస్తారు. సో విజయ్ కార్తిక్ కన్నన్ రాగానే ఇన్ఫ్యాక్ట్ విజయ్ గారిని అన్న తర్వాత నా టీంలో ఒకళ్ళిద్దరు ఏమన్నారంటే, జైలర్ అంతా ఒక కలర్ ప్యాలెట్లో ఉంటుంది, బాలకృష్ణ గారి నీ సినిమా అంటే ఎస్పెషల్గా ఇంట్రో బ్లాక్ మ్యాడ్నెస్ ఏదో వైలెన్స్ ఉంటుంది కదా, అది క్యాచ్ చేయగలరా అని ఒక డౌట్ స్టార్ట్ చేశారు. అంటే రెగ్యులర్ సినిమాలు తీసే కెమెరామెన్స్ బెటర్ కదా తెలుస్తుందని. బట్ మా ఫీలింగ్ ఏంటంటే ఒకటి ఐ కరెక్ట్గా ఉంటే మనం కనుక రాసుకోగలిగితే బాగా చెప్పారు, రెగ్యులర్ అదే ఫ్రేమ్ ఇంకొంచెం బెటర్గా అందంగా కనపడుతుంది అని ఒక కన్విక్షన్తో స్టార్ట్ చేసాం. తనకు అదే విధంగానే చాలా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ మేము మెస్ ఫైట్ తీసినప్పుడు ఫస్ట్ బ్లాక్ చూడగానే నేను కిక్ వచ్చింది. అలా విజయ్ కార్తిక్ కన్నా హోల్ ఫిల్మ్కి తనకి మధ్యలో 1-2 ఫిల్మ్స్ ఏదైనా, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు బాలయ్య గారు 2-3 మంత్స్ మేము గ్యాప్ తీసుకున్నాం. అప్పుడు వేరే ఆఫర్స్ వచ్చినాయి ఈ 40 days చేసి వెళ్ళని, వెళ్ళలేదు, ఉండిపోయి మాతోనే ట్రావెల్ అయ్యారు. సో టోటల్గా ఈరోజు ఈ సినిమా క్వాలిటీ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఆ క్రెడిట్ విజయ్ గారు. తమన్ గారు మాట అన్నారు ఇంటర్వ్యూలో, ఏంటి బండోడికి బాలయ్య ఉన్నారు, పక్కోడికి అనిరుద్ధులు, నిజంగా దగ్గరికి పక్కోడు ఉంటే అదే నిజంగా తమన్ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ అది ఒక మ్యాజికల్ కాంబినేషన్ కింద తయారైంది. ఐ థింక్ ఇది 4వ సినిమా, 4 సినిమాలకే అద్భుతంగా ఇచ్చాడు. ఈ సినిమాకి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ బీజిఎం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో పాప వచ్చినప్పుడు ఆయనకి మధ్యన ఒక బీజిఎం కొడతారు, ఒక చిన్న ఎమోషనల్ది, ఒక చిన్న నర్సరీ రైమ్ లాగా ఉంటుంది. ఓకే భలే ఉంటుంది మ్యూజిక్, చిన్న పియానో, ఒక నర్సరీ రైమ్ లాగా ఉంటుంది. అసలు మీరు చెప్పిన బ్లాక్ లో కూడా ఇది ఎలివేషన్ షాట్, పాప వెనక్కి నడిచినప్పుడు ఒక చిన్న టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. అది కూడా విన్నప్పుడు నేను ల్యాబ్ లో మనం చూసి అమ్మా అసలు ఏం ట్రాన్సిషన్ తీసుకొచ్చాడు. అది సడన్ పాప వెనక్కి నడిచినప్పుడు చిన్న గిటార్, అది మరి ఏం ఇన్స్ట్రుమెంట్ మనకి చిన్న నర్సరీ రైమ్ లాగా ఉంటుంది, వచ్చింది అది. అసలు అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయిందిలే, ఇంకా ఆ ట్రాన్సిషన్ ఫట్ మనీ శైతాన్ టేక్ ఆఫ్ అవుతుంది. పాప